నమస్కారం అండి. ఏకతీయ కమ్మ కిచెన్ సెంటర్ గురించి మరి కాలేజీలో జరిగినటువంటి మా మండల కమిటీలో అక్కడ పుస్తకాలు ఇచ్చి ఇలా ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అక్కడ మాకు చెప్పడం జరిగిందండి. చెప్పిన తర్వాత ఆ రోజు కమిటీ మీటింగ్లో అక్కడ ఉండగానే నేను చెప్పాను, ఇది చాలా మంచి స్కీము, వృద్ధులు చాలామంది ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు, అన్నీ ఉన్నా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది, ఉదయం లేచినప్పటి నుంచి వెతుకులాట కింద ఉన్నది, ఏ వండుకోవాలి, ఎలా చేయాలి, ఏంటి ఇబ్బంది పడుతున్నారు, ఇది చాలా మంచి స్కీము, అయితే మా గ్రామంలో మేము ప్రయత్నం చేస్తాము అని చెప్పి ఆ రోజు చెప్పామండి. చెప్పిన తర్వాత ప్రిలిమినరీగా ఎంక్వైరీ కోసం మా గ్రామం వచ్చిన పుస్తకం పెట్టి అని ఎంతమంది ఉన్నారు, ఇలా భోజనంకి వచ్చేవాళ్ళు పెద్ద వృద్ధులు ఎంతమంది ఉన్నారు అని సర్వే చేసి వచ్చిన పుస్తకం పెట్టి తీసుకున్నామండి సార్. తీసుకోవడంతో నెమ్మది సంఖ్య పెరిగిందండి. 50 చేరింది. 50 చేరిన తర్వాత దీని ప్రాముఖ్యం నెమ్మది గుర్తించారు, టైం ఇవ్వబట్టి అని చేత బాగుంటుందని చెప్పేసి అనుకుని వాడు వెంటనే ఆ నేమ్స్ అని ఫైనల్ చేసి మీకు రాష్ట్ర కమిటీకి మరి బ్రహ్మాజీ గారికి పంపించడం జరిగిందండి. పంపించినటువంటి మరుసటి రోజే వారు మరి మార్చి 25వ తారీఖుని మన ఒల్లు గ్రామం వస్తున్నాము మేము విజిట్ చేయడానికి అని అంటే వెంటనే గ్రామంతా తిరిగి వాళ్ళందరూ రప్పించడం, గ్రామ కమిటీ చేసి రమ్మంటం జరిగిందండి. జరిగిన తర్వాత ఆ రోజు మరి చక్కగా మరి ఒక కమిటీ కింద ఫార్మ్ అయింది. ఈ ప్రాముఖ్యం అందరూ గుర్తించారు మొట్టమొదటిలోను. అదే ఒకళ్ళు ఇబ్బంది మొట్టమొదటి నేను ఒకరిని మరి ఇవన్నీ సర్వే చేసినప్పుడు కూడా మా టీము 5 మెంబర్స్ కూడా ఉన్నారు. మేము 6 కలిసి వర్కౌట్ చేసేసి ఈవేళ మరి చక్కగా ఈ స్థాయికి నిలబెట్టడం జరిగిందండి. దీనికి ప్రాముఖ్యం ఇంపార్టెంట్ ఎంతవరకు వెళ్ళిందంటే మా గ్రామంలో ఉన్నటువంటి బంధువులు ఎవరైనా ఉన్నట్టుకైతే ఒంటరిగా ఇతర గ్రామాల్లో వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండేవాటి పరిస్థితి వరకు వెళ్ళాలనే ఆలోచన ఉందండి మాకు అండి. దీని మోడల్గాను మేము తయారు చేయాలనేటువంటి భావనలో ఉన్నాం. ఇది మరి మా స్టేట్ కమిటీ వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే చేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్కి చాలా ఎక్సలెంట్గా ఉందని మేము భావించి అదే సదుద్దేశంతో సేవా దృక్పథంతో మేమంతా వచ్చి ఇక్కడ చేస్తామండి. ఇంకా ఎవరైనా సేవ చేస్తామంటే అందరినీ తీసుకుంటాం. ఈ కార్యక్రమం 100% సక్సెస్ అవ్వాలి, భవిష్యత్తుగా బాగుండాలి, భవిష్యత్తు అలా బాగుండాలి. ఇదే మోడ్ తీసుకుని మోటివేషన్ తోటి మా మండలంలో కానీ జిల్లా కానీ రాష్ట్ర స్థాయి కానీ ఈ రకంగా చేసుకున్నట్టుకైతే బాగుంటుందని ఈ సభ మీకు తెలియజేస్తున్నాను సార్.